అంటే మనకు నచ్చినట్టు మనం ఉండడం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీకు నచ్చినట్టుగానే మీరు ఉండండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఉండాలనుకోవడం మీ భ్రమ. ఫర్ ఎగ్జాంపుల్, భోజనం ఎవరి కోసం చేస్తున్నారు? మీరు చికెన్ బిర్యానీ ఎవరి కోసం తింటున్నారు? మీకు నచ్చిన కూర ఎవరి కోసం వండుకుంటున్నారు? మీకోసమే. ఎవరి కోసమే మీరు తినట్లేదు కదా. పరిస్థితి అనేదే లేదు. బేసిక్గా పరిస్థితులు అనేవే లేవు, నువ్వు సృష్టించుకునేవే పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెళ్లి చేసుకుంటేనే మీ భర్త మీ పిల్లలు, పెళ్లి చేసుకోకపోతే రెండూ లేవు అంటే పరిస్థితే లేదు. పిల్లల కంటేనే వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు అవన్నీ నువ్వు కనకపోతే ఏది లేదు. సో సిచ్యువేషన్ అనేది ఎక్కడి నుంచో రాదు, మనం క్రియేట్ చేసుకునేవే. మనకి అది సిచ్యువేషన్ కావాలి, ప్రాబ్లమ్స్ రాకూడదు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ని మనం కావాలనుకుంటామో, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, నువ్వు బాధను అనుభవించడానికి కూడా రెడీగా ఉండాలి. ఇది క్లియర్. నీకు ఎక్స్పెక్టేషన్ ఉందా? సో నేను రెడీ, అది ఫెయిల్ ఆర్ పాస్. సో నేను రెడీగా ఉన్నప్పుడు అది ఎటువంటి రిజల్ట్ అయినా మీరు ఫ్రీగా ఉంటారు. లిబరేషన్ ఉంటుంది మీలోని, స్వేచ్ఛ ఉంటుంది. లేదు నాకు ఒకటే కావాలి, నాకు అనుకునేదే కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు వద్దనుకున్న బాధ వస్తుంది. ఆ బాధ మీకు వద్దు కాబట్టి ఇంకా బాధపడతారు. సో బాధ వచ్చినప్పుడు నేను బాధను స్వీకరించిన రోజు ఆ బాధ ఉండదు, డిసిపర్ అయిపోద్ది. నాకు బాధ వద్దు అయినప్పుడు వస్తున్నప్పుడు ఏమవుద్ది, ఫోర్స్ఫుల్ అవుద్ది, అప్పుడు ఇంకది పెరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరి కోసమో మీరు బ్రతకట్లేదు, మీకోసమే మీరు బ్రతుకుతున్నారు. కానీ మీరు ఇంకొకరి కోసం బతుకుతున్నారని ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆయన కోసం మీరు బ్రతుకుతున్నారా, మీకోసం మీరు బ్రతుకుతున్నారా? మీ ఆయన కోసం బ్రతుకుతున్నట్టు మీ జీవితం రాజీబడి ఉంది, కానీ ఒరిజినల్గా మీకోసం మీరు బ్రతుకుతున్నారు. సీరియస్లీ, మీ ఆయన ఆనందంగా ఉండడం మీకు కావాలి, మీ ఆయన భోంచేయడం మీకు కావాలి, మీ ఆయన ఫుడ్ బాగా తినడం మీకు కావాలి, మీ ఆయన డ్యూటీలకి పర్ఫెక్ట్గా వెళ్ళి అందరి దగ్గర మంచి మన్ననలు పొంది మంచి జీతగాడు అవ్వడం మీకు కావాలి. ఆయనకి కాదు. ఆయనకి ఏ ఫీలింగ్ ఉన్నా మీకు అనవసరం, ఆయన అలాగ ఉండాలనుకోవడం మీకు కావాలి, అది మీ కోరిక. మీరేమనుకుంటారు, ఆయన కోసం కదా నేను చేస్తానని అనుకుంటారు.